అయినా తెగేదాకా లాగకూడదు. అతిగా వాడితే అది అనర్థానికే దారితీస్తుంది అనేది వాస్తవ విషయం. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నాగేశ్వరరావు గారి ఎపిసోడ్లో ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రాజకీయం చేయటం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో మాట్లాడినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా కొంతమంది ఏదో కొన్ని సేవా సంస్థలు నడిపే వాళ్ళు మాట్లాడటంలో అది తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా రాజ్యాంగం మీద పెద్ద అవగాహన లేదు, వాళ్ళకి లోకల్గా ఉన్న ఫీలింగ్స్తో మాట్లాడతారు. కానీ నేను పొలిటికల్స్ ద్వారా కొన్ని వందల మందికి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి లెక్చరర్ని, కొన్ని వేల మందికి నేను రాజ్యాంగంలో అంటే ఉన్నటువంటి వాటిని జర్నలిజంలో అద్భుతమైనటువంటి ప్రతిభను వాళ్ళకి కనబరిచే విధంగా వాళ్ళని తీర్చిదిద్దారని చెప్పుకున్నటువంటి వ్యక్తులు, అట్లాగే ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తులు అతిగా వాడితే తిరిగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్య నేను ఒక చిన్న విషయం చూశాను. గద్దర్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో చూశాను. ఆయన మాట్లాడాడు, మొట్టమొదటిసారిగా తెలంగాణ బలిదానం చేసినటువంటి శ్రీకాంత్ చారి గారి తల్లి రాజకీయ ఎన్నికల్లో ఓడిపోతుంది, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతుంది. కానీ పెట్రోల్ పోసుకొని పాపం అగ్గిపుల్ల దొరక్క ఆగిపోయినటువంటి వ్యక్తి మినిస్టర్ అయ్యాడు. ఇది తెలంగాణలో వచ్చినటువంటి మనకు వచ్చిన రాష్ట్రానికి యొక్క స్వాతంత్రాన్ని అనుభవించినటువంటి ఫలాలు అని చెప్పాడు. మరి ఎవరయ్యా అగ్గిపుల్ల కోసం తెచ్చుకుంది ఎవరయ్యా అంటే మీ అందరూ తెలిసిన విషయమే. 6 అడుగుల ఆ రోజుల్లో 6 అడుగుల సోవన్ బాబు పాపం పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపుల్ల దొరకలా. ఆ రోజు అగ్గిపుల్ల దొరకలా. మరి ఆయనకి అగ్గిపుల్ల దొరకలేదా లేకపోతే అగ్గిపుల్ల ఎక్కడైనా పడేశాడా నాకు తెలియదు, కానీ అగ్గిపుల్ల అది దొరకలా. అంటే ఇక్కడ తెలంగాణ కోసం ఎటువంటి స్వార్థం లేకుండా బలిదానం చేశాడు పాపం శ్రీకాంత్ చారి. అట్లాగే నిన్న ఒక వీడియో చూశాను, తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టి కదం దొక్కి ఎక్కడ తెలంగాణ సాయుధపు అంటే పాటల ద్వారా ప్రజలను చైతన్యం పరచాలంటే అక్కడికి వెళ్ళి ఒక ఉద్యమకారిని, తెలంగాణ గాయని ఉద్యమకారిని ఈరోజు బతుకు తెరువు కోసం పాపం పెట్రోల్ బంప్లో పంపు గాల్గా జాయిన్ అయ్యారని చెప్పి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వేశారు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం చేసిన వాళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీస్లో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. నేను కేసీఆర్ గారిని ఇంకొకరిని తప్పు పట్టట్లా. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు, రాష్ట్రాన్ని తీసుకున్నారు. అట్లాగే మా భూమి రాజధాని కాబట్టి, రాజధానిగా ఉంది కాబట్టి రాజధాని మాకు కావాలని చెప్పి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం ఏర్పడి, బహుశా ప్రపంచ చరిత్రలో కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు, రాష్ట్ర విభజన చెంది రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అవతరించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాని గురించి మేమేం మాట్లాడట్లా. కానీ 13 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళు ఇక్కడే మీకేం పని అని చెప్పి మాట్లాడే వాళ్ళు, అలాంటి వ్యక్తులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన అందులో మాట్లాడాడు, తెలంగాణ మీ అబ్బా జాగిరా ఏం కాదు, మేము ఇక్కడే పుట్టాం, మేము ఇక్కడే పెరిగాం, తెలంగాణకేం ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏం లేవు, తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. మొత్తం మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీ అబ్బా జాగిరా ఏం కాదు, మేము ఇక్కడే పుట్టాము, తెలంగాణ పాకిస్తాన్లోనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో మరెక్కడా లేదు, తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం, భారతదేశ సార్వభౌమ అధికారానికి లోబడి ఉంది. కాబట్టి ఎందుకు మీరు పద్దాకలా వస్తే అడ్డుకుంటాం, ప్రెస్ మీట్లు పెడితే ఊరుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఏం అవసరం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఒక్క దెబ్బకి ఎవరైతే ప్రాంతీయ విభేదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయి అమ్మ బాబోయ్ ఇంకా మన వల్ల కాదు, ఇక మనం తట్టా బుట్టా సర్దుకొని పక్కకి వెళ్ళిపోవాలి, లేకపోతే మన భవిష్యత్తు చినిగి స్టార్ట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ మొత్తం మీద మనోళ్ళు ఇక ఎందుకు వచ్చిన బాధలేరా బాబు అని చెప్పి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దెబ్బకు ప్లేట్ ఫిరాయించేశాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసి మాట్లాడిన తర్వాత, మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడావు, ఈ పదాన్ని ఇన్ని రోజులు ఎందుకు ప్రస్తావించావు, ఏ రాజకీయ లబ్ధి కోసం, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఇన్ని రోజులు నువ్వు ఈ పదాన్ని మాట్లాడావనే దాని మీద ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏం చిన్న చితక వ్యక్తి కదా, ఆయన మాట్లాడతాడు. నేను పేటీఎం ఆర్టిస్ట్ అండి, దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మా ఇంటికి ఎత్తుక్కుంటూ వచ్చాడు, నేను పేటీఎం ఆర్టిస్ట్ అయితే నా ఇంటికి వస్తాడా, అట్లాగే లక్షల మందిని నేను ట్రైన్ చేశాను, వేల మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దాను, అంతేకాకుండా ఎంతోమందికి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తి కనీసం భారత రాజ్యాంగ సార్వభౌమ అధికారం కూడా తెలియకుండానే మీరు మాట్లాడారా?
నువ్వు మాట్లాడావు మొన్న, ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు, ఎక్కడ ఎందుకు ఉంటారు, వీళ్ళకి ఏం అవసరం? నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తెలంగాణలో పుట్టిందా? తెలంగాణ గడ్డ మీద జెండాను ఎగరేశారా? బీజేపీ ఏమన్నా తెలంగాణలో పుట్టిందా? అంతెందుకయ్యా బాబు, ఇప్పుడు దాకా మేము లోకల్ అంటున్న కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన మాట్లాడితే ఆయన మూలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ తాత మూలాలు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు పద్దాకల నిజమైన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అమరవీరుల వాళ్ళు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి నిజంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఆయన ఎట్లా బయటపడ్డాడు, ఆయన ఎంతసేపు ఉన్న వీళ్ళని ఉసుగొలుపుతూ ఉంటాడు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీటు నిజంగానే ఇన్ని రోజులు శవాల మీద పేలాలు వేసుకొని బతుకుతున్న వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయి. సరే, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశ ఏ పౌరుడైనా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా నివాసం కలిగి ఉండొచ్చు, ఎక్కడి రాజకీయాలపైనైనా విశ్లేషణ చేయొచ్చు. ఇందులో తేడా ఏమీ ఉండదు. ఈ క్రైటీరియా ప్రకారం ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ గతంలో పోటీ చేసింది, ఎవరు అడ్డుకోలేదు. ఇక ముందు పోటీ చేసినా ఎవరు అడ్డుకునే అవకాశమే లేదు. అది భారత రాజ్యాంగం కనుక. నేనేమంటున్నా, అంత రాగాలు తీసి భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు, ఎవరి గురించి అయినా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడిన మీరు మరి ఏ అధికారం ప్రకారం మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీకేం పని తెలంగాణలో, మీరు ఎందుకు ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ అని చెప్పేసి ఎలా మాట్లాడారండి నాగేశ్వరరావు గారు? నేను అడుగుతున్నా, ఏంటి తెలంగాణకి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమన్నా కలిగి ఉన్నాయా? లేకపోతే ఏమన్నా 4-5 దేశాలు ఏమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తమ సరిహద్దులుగా పెట్టుకొని ఏమన్నా పంపకాలు జరుపుకున్నారా? ఏంటి తెలంగాణ గురించి మీరు అంత ప్రత్యేకంగా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఏమన్నా తెలంగాణలోకి వెళ్ళి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా దోచుకుంటున్నారా? లేకపోతే తెలంగాణ ప్రజల మీద ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నా దాడి చేస్తున్నారా? ఏం లేదు కదా. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ విధ్వంస భవిష్యత్తు కోసం విద్వేషాలను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్టు? నేను అడుగుతున్నా, ప్రొఫెసర్ గారిని అడుగుతున్నా. మరి మొన్న మీరు ఏ బేసిక్ను మీరు ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు? ఆ రోజు ఎలా చెప్పారు మీరు? మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే మీరు గతంలో మీ వెనకాల కొంతమంది వ్యక్తులు ఆడించారు కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం మీరు పెట్టారు. ఆయన ఇంకో మాట మాట్లాడు, ఏ పార్టీ గురించి అయినా మాట్లాడొచ్చు అన్నాడు. వెరీ గుడ్, ఒప్పుకుంటా, మాట్లాడొచ్చు. కానీ తప్పుడు ఎలిగేషన్ చేయకూడదు, తప్పుడు ఆరోపణ చేయకూడదు, నిందలు వేయకూడదు ఆ పార్టీల మీద. మీరు మొన్న మాట్లాడలా, నిందలు వేశారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పడేయమని చెప్పి అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు కలిసి చెప్పారని తప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. దాని గురించి మాత్రమే వాళ్ళు ప్రశ్నించారు తప్ప నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరు మాట్లాడలా. మీరు దాని గురించి వివరణ అడిగినప్పుడు మీరు క్షమాపణ చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పేశారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత స్క్రిప్ట్ మారింది, ఎవడో మీ వెనకాల నుంచి మళ్ళీ ఆడించాడు కాబట్టి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మేమేంటే ఏంటో తేలుస్తాం, మీ సంగతి ఏంటో చూపిస్తాం. ఏంటి నాకు అర్థం కావట్లా. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోకి రాకూడదు, తెలంగాణ రాజకీయాలు మాట్లాడకూడదు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడకూడదు, తెలంగాణ ప్రజల హక్కుల గురించి మాట్లాడకూడదు. కానీ మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల మీద తప్పుడు ఎలిగేషన్ చేస్తారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడతారు, వాళ్ళని అవమానపరుస్తూ మాట్లాడతారు. అవి నిన్న కవితమ్మ మాట్లాడుతుంది, మేము కూడా అంటాం కవితమ్మని, ఢిల్లీకి లిక్కర చేర్చిన చంబల్ లోయ రాణి అని అంటాను. ఏం తప్పేముంది? నువ్వు అడిగావు కదా, రేపేదో వర్షాకాలం వస్తుంది, సెక్రటేరియట్లో వాటిలో నీళ్ళు వస్తాయని చెప్పారు. కాస్త వాన పడితే హైదరాబాద్లో కూడా ఫ్లైఓవర్ల మీద నీళ్ళు వస్తున్నాయి. నేను చెప్పేదంటే అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండటంలో తప్పు లేదు, కానీ మా వైభవాన్ని చూపించుకోవడం కోసం అవతల వాళ్ళ దరిద్రాన్ని ఎక్స్పోజ్ చేయాల్సి వస్తే అవతల వాళ్ళు కూడా మీ దరిద్రాన్ని ఎక్స్పోజ్ చేయాల్సి వస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరి మీద ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాల్సినటువంటి ప్రజల మధ్య మీ కుర్చీల కోసం, మీ కంపు రాజకీయాల కోసం మీరు వీళ్ళని బలిపశువులు చేయడం కరెక్ట్ కాదు. ఇలాగే ప్రాంతీయవాదం నిన్న
ఒక పోస్ట్ చూస్తున్నా, మన ఎవరో పృథ్వీరాజు లాంటోడు ఆయన అందులో మన సోషల్ మీడియాలో నాకు తెలిసి కావాలని క్రియేట్ చేసి ఉంటారులే, కానీ ఆయన అంటున్నాడు తెలంగాణని ప్రత్యేక దేశం చేయాలి, తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి కరెన్సీ వాడాలి, తెలంగాణకి అసలు ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ ఉండకూడదు, తెలంగాణలో తెలంగాణ వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టాలి, తెలంగాణకి ఉద్యోగస్తులు ఇవి అంటే అతను మాట్లాడినటువంటి విధానాన్ని సోషల్ మీడియాలో ఆ విధంగా భావ వ్యక్తీకరణ చేశారు. ఆయన అలా మాట్లాడి ఉండాలే. కాదు నేను చెప్తుంది ఏంటంటే అంత ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టొద్దు. ఈరోజు 13 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద మాట్లాడుతున్నారంటే బహుశా మనలో ఏదో సంకుష్ట భావం, లేకపోతే మనకు తెలియకుండా మనలో అభద్రతా భావం, లేకపోతే వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళని తిడితేనే మనం రాజకీయంగా సర్వే అవ్వగలుగుతాం అనుకుంటేనే ఇలాంటి క్వాలిఫికేషన్ మీ దగ్గర వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా మొత్తం మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి నాలుక మడతబడింది. దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడంతో ఒక్కసారిగా ఆ నాలుకను సరిచేశారు. సో ఇప్పటికైనా నేను నాగేశ్వరరావు గారు చెప్పేది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడండి, కానీ మాట్లాడేటప్పుడు చిత్తశుద్ధిగా మాట్లాడండి. అలాగే మాట్లాడేటప్పుడు మనం అది 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడండి. అంతేగాని మనం ఏది పడితే అది మాట్లాడటం, ఎవడో స్క్రిప్ట్ ఇస్తే మనం మాట్లాడటం, అలాగే మాట్లాడిన తర్వాత దాన్ని నేను ముందేమన్నారు, మీరు బేషరతుగా క్షమాపణ చెప్పారు, తర్వాత అరెస్ట్ చేసుకుని నేను భయపడను, ఎవరు అరెస్ట్ చేయాలనో ఇంకొకరు ఎవరికి ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం లేదు. కానీ దానికి కనీసం వివరణ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని పొడిగించడం అనేది మీరు చేసిన అతి పెద్ద తప్పు. ఈరోజు మీరు చేసిన తప్పకుండా మిగతా వాళ్ళకి ఏదో రాజకీయ అవకాశం వస్తుందంటే మొత్తం మీద అందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతీయవాదాన్ని చిచ్చు పెట్టుకున్నారు, దాన్ని బొంద పెట్టుకునే పరిస్థితికి వచ్చారు.